ప్రతిధ్వనికి స్వాగతం. పీల్చే గాలే విషమైతే మనిషి బతికేదెట్లా, మనుగడ సాధించేదెట్లా? కానీ ఆ గాలినే పీల్చాలి, ప్రాణాలను ఫణంగా పెట్టాలి అనేలా తయారైంది దుస్థితి. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక నగరాలు, పట్టణాల్లో ఇదే పరిస్థితి. సమస్య పాతదే అయినా కట్టడే కష్టంగా మారింది. ఏటా కోట్లు ఖర్చు చేసినా సాధించింది మాత్రం శూన్యమే. అది ఇప్పుడు మరింత డేంజర్ జోన్కు చేరింది. ఢిల్లీలో ఒక్కరోజు గాలి పీల్చితే అది 30 సిగరెట్లు తాగినంత సమానమంట. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. వైజాగ్ ఢిల్లీని మించిపోయింది అంటున్నారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ నుంచి డేంజర్ లెవెల్స్కు చేరుతోంది. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్, అలర్జీలు కామన్గా మారిపోయాయి. పీల్చే వాయువే ఆయువు తీసేస్తోంది. మరి ఏం చేస్తే ఆరోగ్యాల్ని కాపాడుకోగలం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కె శుభాకర్ గారు, సీనియర్ పల్మనాలజిస్ట్, అండ్ ప్రొఫెసర్ టి శ్రీకుమార్ గారు, ప్రముఖ పర్యావరణవేత్త, అలాగే డబ్ల్యూజీ ప్రసన్న కుమార్ గారు, గ్రీన్ కార్ప్స్ వ్యవస్థాపకులు. అందరికీ నమస్తే అండి. శుభాకర్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ప్రస్తుత రోజుల్లో ఈ వాయు కాలుష్యం అనే మాటను లైట్గా తీసుకోలేము అనిపిస్తుంది. మీరేం చెప్తారు? చూసినట్టయితే భారతదేశంలో ప్రధాన నగరాల్లో రోజు రోజుకి వాయు కాలుష్యం పెరిగిపోతూ ఉంది. చూసినట్టయితే ఢిల్లీలో మరి ఈ మధ్య చికాగో వాళ్ళు ఒక అధ్యయనం చేశారు. ఢిల్లీలో ఉండే వాళ్ళ యొక్క లైఫ్ 11.9 సంవత్సరాలు తగ్గిపోతుంది ఈ వాయు కాలుష్యం వల్ల. అట్లానే ఇండియాలో మిగతా నగరాల్లో ఉండే వాళ్ళ కనుక చూసినట్టయితే వాళ్ళ జీవన పరిణామం కూడా 5.3 సంవత్సరాలు తగ్గిపోతుందని చెబుతుంది. చాలా ఆందోళనకర విషయం. మరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 50 లోపల ఉండాలి. కానీ చూసినట్టయితే ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో 400 వరకు ఉంటుంది. అట్లానే విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ వాయు కాలుష్యం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పెరిగిపోతూ ఉంది. దీన్ని అసలుకి ఎయిర్ కాలుష్యానికి, వాయు కాలుష్యానికి పుట్టకముందే మనం దానికి గురవుతూ ఉన్నారు. అంటే దీనివల్ల గర్భిణీ స్త్రీలు ఈ వాయు కాలుష్యాన్ని, ఈ రెస్పిరేటరీ సమస్యలు మొదలు ఇప్పుడు ఇది ఎన్ని రకాల అనారోగ్యాలు, అనర్థాలకి కారణంగా మారుతోంది. మరి ఏం చేయాలంటారు? అంటే ముఖ్యంగా ఈ గాలి అనేది మనం పీల్చుకునేది ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కాబట్టి ముఖ్యంగా దీని ప్రభావం ఊపిరితిత్తుల మీద కనపడుతుంది. అట్లా కాకుండా ఊపిరితిత్తులే కాకుండా శరీరంలో చాలా అవయవాలు కూడా ఈ కాలుష్యం వలన మరి గురవుతూ ఉన్నారు. కాబట్టి ఈ కాలుష్యాన్ని నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ప్రభుత్వాలదే కాదు బాధ్యత, ప్రతి వాళ్ళు కూడా తమ సామాజిక బాధ్యతగా గుర్తించి ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ కాలుష్యానికి కారణాలు వాహనాలు వెదజల్లే కాలుష్యం, ఫ్యాక్టరీలు వెదజల్లే కాలుష్యం, అట్లనే ఇంట్లో నుంచి వ్యర్థ పదార్థాల నుంచి వచ్చే కాలుష్యం అయితే కానివ్వండి, లేదా మరి మున్సిపల్ వేస్ట్ని కాల్చడం వలన, అట్లానే మరి పల్లె ప్రాంతాల్లో ఈ పంటలు తగలబెట్టడం వలన కూడా వచ్చే కాలుష్యం వలన చాలామంది తగలబెడతాం. అట్లానే ఇప్పటికి కూడా మన అందరి దగ్గర గ్యాస్ ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మరి కట్టెల పొయ్యిలు వాడుతూ ఉన్నారు. ఈ కట్టెల పొయ్యిలు అంటే బయోమాస్ పొల్యూషన్ వలన ఈ వాయు కాలుష్యం అనేది విపరీతమైన స్థాయికి పెరిగిపోతూ ఉంది. వీటన్నిటినీ మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యంగా మనం అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. అంటే ముఖ్యంగా కాలుష్యం తగ్గించాలంటే రోడ్ల మీద ఇప్పుడు చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో మరి రోడ్లు అయితే పెరగలేదు, కానీ రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరిగిపోతూ ఉంది. వాహనాల సంఖ్య పెరిగిపోతూ రోడ్లు మట్టుకు అదే ఉండటం వలన వాహనాలు వెదజల్లే కాలుష్యం, అట్లానే 15 సంవత్సరాలు పైబడిన వాహనాల మీద ఆంక్షలు ఉన్నప్పటికి కూడా చాలా పాత వాహనాలు మరి సిటీ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. దానివలన వెదజల్లే కాలుష్యం వలన కూడా మరి కాలుష్యం పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ వాహనాలు నడిపే వాళ్ళు కూడా మరి ఒక ట్రాఫిక్ సిగ్నల్ చూసినట్టయితే మరి సాయంత్రం పూట ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కనీసం 20 నిమిషాల పాటు ఆగాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఒక్కోసారి హైటెక్ సిటీ అట్లాంటి ప్రాంతాల్లో కనుక మరి ఈ సిగ్నల్ పడినంతసేపు కూడా వాళ్ళు ఇంజన్ ఆపకుండా మరి దాన్ని ఉంచుతున్నారు. ఆ ఇంజన్ ఆపుకోవటం వలన, ఇంజన్ ద్వారా వచ్చే వాయువు వలన మరి కాలుష్యం పెరిగిపోతూ ఉంది. కాబట్టి దాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే మాస్కులు ధరించడం ద్వారా మరి
ఇప్పుడు చూసినట్టయితే ప్రతి ఇంట్లో కూడా 3-4 కార్లు ఉన్నాయి. బయటకు వెళ్ళటానికి ఎవరు కారు వేసుకుని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా కాకుండా కార్ పూలింగ్ ద్వారా చేసినట్టయితే మరి కొంతవరకు కాలుష్యాన్ని నివారించడానికి అవకాశం ఉంది. శ్రీకుమార్ గారు, కాలుష్యం అంటే ముందుగా మనకి ఢిల్లీనే గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలన్నిటి విశాఖ కానీ అటు హైదరాబాద్లో కానీ కొన్ని చోట్ల అంతకు మించిన కాలుష్యం అంటూ గణాంకాలు చేస్తున్న హెచ్చరికలను ఎలా చూడాలంటారు? ముఖ్యంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేదండి పీల్చే గాలి నాణ్యత. ఇది చాలా రకాలుగా ప్రభావితం అవుతుంది. ఒకటేంటంటే పార్టికులేట్ మ్యాటర్ అంటాం, అంటే వాయువులో ఉన్నటువంటి కణాల యొక్క పరిమాణం. అది 2.5 ppm 10 ppm అని ఉంటాయి. పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10. ఈ మధ్య మనం చూసినట్టయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని అదొక్కటే కాకుండా కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, తర్వాత ఓజోన్, మీథేన్, ఇలా చాలా రకాలైన పాలిన్ గ్రెయిన్స్ అంటారు. పాలిన్ గ్రెయిన్స్ అంటే చెట్ల నుంచి వెలువడేటువంటి పిప్పుడు రేణువులకు సంబంధించినటువంటి ఇవన్నమాట. అవి స్పెర్మ్స్, అవి స్పెర్మ్ సంబంధించిన మొగ పిప్పుడు రేణువులు. అవి పాలినేషన్ కోసం అని చెప్పి చెట్లు స్ప్రెడ్ చేస్తాయి. ఇవన్నీ కూడా కలిస్తే వాయు కాలుష్యం అంటారండి. ఇది ముఖ్యంగా ఏమవుతుందంటే మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే 50 లోపు ఉన్నటువంటి నగరం అసలు లేదండి మన తెలుగు రాష్ట్రాల్లో. అంటే 0 to 50 కనుక ఉంటే దాన్ని గ్రీన్ కేటగిరీ అంటాం. తర్వాత ఎల్లో కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ, ఇలా రెడ్ కేటగిరీ, పర్పుల్ అండ్ ఇక మెరూన్ అంటాం. మెరూన్ అంటే ఏంటంటే హెల్త్ ఎమర్జెన్సీ. ఇవాళ ఢిల్లీలో పరిస్థితి ఏంటంటే ఆ మెరూన్ కేటగిరీ అంటే 400 పైన, 500 వరకు ఉండొచ్చు అంటే అది 450 కూడా చేరిపోయింది. ఈ మధ్యనే విశాఖలో కూడా 300 అబోవ్ ఉందండి. అంటే ఇవి ఏంటంటే సిమ్టము 100 దాటిన తర్వాత, 150 దాటిన తర్వాత ఆ రేంజ్లో పర్పుల్ కానీ, మెరూన్ కానీ, ఆరెంజ్ కానీ వెళితే చాలా వరకు శ్వాసకోశ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, బ్రాంకైటిస్ కానీ, పల్మనాలజీ ప్రాబ్లమ్స్, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు అట్లా, వాళ్ళకి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా సివియర్ అవుతాయి. బ్లడ్ కూడా, ఎందుకంటే 10 ppmది ఇది 1 మైక్రోమీటర్ అంటారండి. ఇది డైరెక్ట్గా బ్లడ్లోకి జాయిన్ అయిపోతూ ఉంటుంది. చాలా ప్యాథోజెన్స్ని క్యారీ చేస్తుంది. ఇది బ్యాక్టీరియాని, వైరస్ని కూడా క్యారీ చేస్తుంది. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా త్రూ అవుట్ ఇండియా ఏంటంటే డస్ట్ ట్రాఫిక్ ద్వారా రోడ్ల మీదకి, పల్లెటూరుల నుంచి వచ్చే రోడ్ల నుంచి వచ్చే లారీలు కానీ, బస్సులు కానీ, ఆటోలు, స్కూటర్లు మట్టిని క్యారీ చేస్తాయండి. ఈ మట్టి గాలికి పైకి లెగుస్తూ ఉంటుంది. ఇది ఒక కారణం. తర్వాత ఏరోజాల్ ఎమిషన్స్, ఎయిర్ ట్రాఫిక్ పెరగటం, అంటే విమానాల ద్వారా వచ్చేటువంటి కాలుష్యం ఇది. అలాగే పర్ఫ్యూమ్స్ కానీ, డియోడ్రెంట్స్ కానీ, స్ప్రేలు కానీ, పెస్టిసైడ్స్ అంటాం మనం, పొలాల్లో జరిగే పురుగు మందులు, ఇలా మనం తీసుకుంటే ఒకటి కాదండి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చిందని చెప్పాలి. ఇది ఎంత ప్రమాదకరం అంటే ఇప్పుడు 5 ఎక్స్టెన్షన్స్ పూర్తయినాయి. సామూహిక విలప్తం అంటాం దీన్ని. 6th మాస్ ఎక్స్టెన్షన్ అంటూ జరిగితే అది వాయు కాలుష్యం ద్వారానే జరుగుతుంది. అంటే అత్యంత ప్రమాదకరమైన విపత్తు ఈ ప్రపంచానికి పొంచి ఉందంటే అది వాతావరణంలో వాయు కాలుష్యం ద్వారానే 75% స్పీషీస్ కనుమరుగవుతాయని. అలాగే క్లైమాటిక్ చేంజ్ అంటాం, వాతావరణంలో పెను మార్పులకు కారణమయ్యి అధిక వర్షపాతాలు లేదా డ్రౌట్ అంటాం మనం, కరువులు రావటానికి, ఎడారీకరణ జరగటానికి, ఇలా అనేక రకాలైనటువంటి తీవ్ర ప్రభావాన్ని మానవ ఆరోగ్యం మీద చూపిస్తాయి. పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. కాబట్టి ఇది తక్షణమే ప్రభుత్వాలు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఒక అంకె కాదండి, ఇది జీవన మనుగడకి మన జీవ గడియారం. అంటే మన నిద్రపోవటం, మేల్కోవటం, మనం ఫంక్షనల్గా మన ఆరోగ్యం బాగుంటాం, మన రక్త ప్రసరణ వ్యవస్థ దగ్గర నుంచి అన్ని రకాలైన స్కిన్ కూడా, ఈవెన్ మెలనోమా అనే క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవుతుందండి మన ఇది కనుక వాయు కాలుష్యం పెరిగినట్టయితే. కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే మన కాలుష్యం ఇంకా పెరుగుతూ ఉంది. విశాఖపట్నం లాంటి పర్యావరణ పరిశ్రమలో ఉన్న పట్టణం కాకుండా దేశవ్యాప్తంగా చూస్తే 29 పట్టణాలు అత్యంత ప్రమాదకరమైన కాలుష్యాన్ని కలిగి ఉన్నాయి. రైట్ సార్. ప్రసన్న కుమార్ గారు, ఢిల్లీలో 3 రోజులుంటే ఎలర్జీలు, హెల్త్ ఇష్యూస్ ఖాయమని స్వయంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారే అన్నారు. అంటే అసలు ప్రజెంట్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ స్టేటస్ ఏంటండి? ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ మనం పొల్యూటెడ్ ఏరియాలో ఎక్కడైతే మానిటర్డ్ అయ్యి హయ్యర్ లెవెల్స్ ఆఫ్ పొల్యూషన్ చూపిస్తున్నాయో ఆ ప్రాంతంలోనే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటే 30 సిగరెట్ తాగినట్టు దాని ఇంపాక్ట్ ఉంటుంది అని అంటున్నారు. అయితే మామూలుగా మనం
పొల్యూటెడ్ ఏరియాస్ స్ట్రెచెస్ ఉంటాయి. ఒక పర్టికులర్ ఏరియాలో పొల్యూషన్ ఉంటుంది. ఎయిర్ షెడ్ అని ఉంటుంది, వాటర్ షెడ్ అని మనం అందరం విన్నాం కదా, అట్లాగే ఎయిర్ షెడ్ అని ఉంటుంది. అంటే కలుషితాలు, వాయు కాలుష్యం విడుదల అయిన తర్వాత ఆ ప్రాంతంలో మాత్రమే అది కేంద్రీకృతం అవుతుంది. అంటే ఒక చోటికి వెళ్ళి ఆ ప్రాంతంలో కేంద్రీకృతం అవుతుంది. మనకి హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ఇవన్నీ అట్లా ఎయిర్ షెడ్స్ లో ఉన్నాయి. ఆ ఎయిర్ షెడ్ లో ఎక్కడి నుంచి ఆ ఎయిర్ షెడ్ ఉంది అంటే రాజస్థాన్, ఢిల్లీ, ఆ పైన ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఈ అన్ని ప్రాంతాలకి ఢిల్లీ వాటర్ షెడ్, ఎయిర్ షెడ్ గా అయింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉండే అన్ని ప్రాంతాల నుంచి కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. ఎయిర్ పొల్యూషన్, పొల్యూటెడ్ ఎయిర్ మొత్తం అక్కడికి చేరుతుంది, ఎక్కడికి ఢిల్లీలోకి చేరుతుంది. సో అది ఎక్కువగా మనకి చలికాలం ఉంటుంది. చలికాలంలో గాలి మూవ్మెంట్ ఇటు అటు ఉండదు కాబట్టి స్తబ్దంగా ఉండే కాలుష్యం ఎక్కడున్నది అక్కడే ఉంటుంది, లేదా ఒక లో ఏరియాకి చేరుతుంది. అలా లో ఏరియాకి చేరడంగా ఢిల్లీలోకి వచ్చి చేరుతోంది. అది ఢిల్లీలో పుట్టిన కాలుష్యం, ఢిల్లీ చుట్టుపక్కల పుట్టిన కాలుష్యం అంతా కూడా ఢిల్లీలోకి చేరుతోంది. కాబట్టి ఢిల్లీ అత్యవసర పరిస్థితి, ఎయిర్ పొల్యూషన్ దృష్ట్యా అత్యవసర పరిస్థితికి చేరుకుంటుందని మనకి డిఫరెంట్ మెథడ్స్ అడాప్ట్ చేస్తున్నారు. 50% స్టాఫ్ మాత్రమే ఆఫీస్ కి రావాలి, 50% రావద్దు అని, స్కూల్స్ కి సెలవులు ఇవ్వడము, ఇంట్లోంచి రావడం, స్కూల్ అటెండ్ కండి, వర్క్ ఫ్రమ్ హోమ్, స్టడీ ఫ్రమ్ హోమ్, ఇలాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పర్టికులర్ సీజన్ లోనే ఎయిర్ పొల్యూషన్ ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఎందుకంటే గాలి ఎప్పటికైనా వీచే గుణం ఉన్నది. ఆ వీచే గుణం గాలిలో తగ్గిపోతుంది చలికాలంలో. అందులో మంచు కూడా చేరితే కనుక పూర్తిగా స్తబ్దతకు వస్తుంది. అంటే 0 స్పీడ్ తోటి గాలి ఉంటుంది, అంటే గాలి అసలు కదలదు. అలాంటప్పుడు ఏమవుతుంది, కలుషితాలు బరువుగా ఉంటాయి కాబట్టి అవి నేల లెవెల్ కి చేరుకుంటూ వస్తాయి. మనకి ఢిల్లీకి ఉండే సమస్య వాహన సమస్య, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పంట వ్యర్థాలు కాల్చడం ద్వారా వచ్చే సమస్య. ఇలాంటి సమస్యకి తోడు ఏమవుతోందంటే అక్కడ ఈ చలితోటి ఎవరింటి ముందు వాళ్ళు, ఈ వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు, రోడ్డు క్లీనింగ్ వాళ్ళు, రాత్రిపూట బయట పనిచేసే వాళ్ళందరూ ఎక్కడ పనిచేస్తున్నారో ఆ ప్రాంతాల్లో చిన్నగా మంట వేస్తున్నారు. ఆ మంటలో చెత్త చెదారం, ప్లాస్టిక్లు, ఆకులు, చిన్న చిన్న కట్టె ముక్కలు, కర్ర పుల్లలు, బెరడు, చెట్టు బెరడు, ఇవన్నీ కూడా చెట్టు కొమ్మ లోపల ఉండే భాగాన్ని మనం కాలిస్తే ఒకలాగా పొగ వస్తుంది, బెరడు కాలిస్తే ఒకలాగా పొగ వస్తుంది. బెరడు, చెత్త అన్ని కలిపినవి కాల్చడంతో ఆ పొగ ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రమైన పొగ ప్రతి ఆవాసం ముందు ఉంటుంది, ప్రతి ఇంటి ముందు కూడా ఇలాంటి పొగ పుట్టుకొస్తుంది. వాహనాల నుంచి వచ్చే పొగతో పాటు ఇళ్లలో చలిని కాచుకోవడానికి, ఇంటి ముందు పనిచేసే వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వాళ్ళ చలిని కాచుకోవడానికి రాత్రంతా ఈ పొగతో కూడిన మంటని పెడుతున్నారు. కాబట్టి ఈ కాలుష్యం ఎక్కువ అవుతుంది. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. ప్రతిధ్వనిలో ఇప్పుడు ఒక చిన్న విరామం. బ్యాక్ టు ప్రతిధ్వని. శుభాకర్ గారు, స్వచ్ఛమైన గాలి, కలుషితమైన గాలి అంటూ ఉంటాం. అంటే ఈ రెండింటికి సైంటిఫిక్ నిర్వచనాల ప్రకారం అసలు తేడా ఏంటండి? అంటే స్వచ్ఛమైన గాలి అంటే ఇందాక చెప్పారు కదా, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనుక 50 కంటే తక్కువ ఉంటే అది స్వచ్ఛమైన గాలి కింద. అంటే అందులో సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్స్ ఎక్కువగా లేకపోవటం, అట్లానే కాలుష్యానికి సంబంధించిన వాయువులు, కార్బన్ మోనాక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్ కానీ మోతాదుకు మించి లేకుంటుంటే అది స్వచ్ఛమైన గాలి కిందే చూడాలి. భారతదేశంలో ఏ నగరంలో కూడా ఇప్పటి వరకు 50 కంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువ ఉన్న ప్రాంతాలు లేవు. అన్ని ప్రాంతాల్లో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి మనం అసలు స్వచ్ఛమైన గాలి అనేది పీల్చట్లా. మనం పీల్చే గాలి అనేది, స్వచ్ఛమైన గాలి అనేది ఎప్పుడో అంటే ఎంత పరిమితి దాటిన దగ్గర నుంచి ఈ హెల్త్ పై అది ప్రభావం చూపుతుందంటారు? ఎప్పటి నుంచి మొదలు పెడుతుందంటారు? ఇప్పుడు సాధారణంగా 50 లోపల ఉండాలి. 50 నుంచి 300 వరకు, ఇందాక సార్ చెప్పారు పర్పుల్ జోన్, మెరూన్ జోన్ అని. 300 కంటే ఎక్కువ ఉన్నట్టయితే దానివల్ల విపరీతమైన పరిణామాలు జరుగుతాయి. ముఖ్యంగా దీని ప్రభావం ఊపిరితిత్తుల మీద ఉంటాయి. ఎందుకంటే మనం గాలి తీసుకునేది నేరుగా శ్వాసనాళాలకు వెళ్తుంది.
మరి ఇందులో ముఖ్యంగా వాయువులే కాకుండా ఇందాక చెప్పారు సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ అంటారు, అణువులు అంటారు. 2.5 10 అనేది అంటే 2.5 కంటే తక్కువ ఉన్నాయి అని అల్ట్రా నానో ఉన్నాయి, అంటే దాని డయామీటర్ ఇంకా చాలా తక్కువ ఉంటాయి. అవి తక్కువ ఉన్నవి ఏమవుతాయి అంటే మనం తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోంటి రక్తనాళాల ద్వారా మిగతా వేరే శరీరంలో అన్ని అవయవాలు వెళ్ళి దాని మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా దీనివల్ల వచ్చేది ఏంటంటే ముఖ్యంగా దగ్గు రావటం, గొంతు నొప్పి రావటం, మరి ఛాతీలో బరువుగా ఉండటం, కొంచెం ఆకలి కాకపోవటం, నిద్ర సరిగా పట్టకపోవటం, మరి ఆల్రెడీ ఆస్మా కనుక ఉన్నట్టయితే ఎవరికైనా ఆస్మా ఉన్న వాళ్ళు ఈ కాలుష్యం వలన దాని మీద విపరీత పరిణామాలు కలుగుతూ ఉంటాయి. ఆస్మా వాళ్ళు మనం చూస్తూ ఉంటాం, ఇన్హేలర్ తీసుకుంటూ ఉంటారు. మామూలుగా ఒకసారి తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఈ కాలుష్యానికి గురైనప్పుడు ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ నెలలో ఈ కాలుష్యం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. మా హాస్పిటల్స్ కూడా ఈ ఆస్మాతో గురయ్యే సంఖ్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకొకటి సిఓపిడి అనేది, ఆ సిఓపిడి అనేది మరి ముఖ్యంగా పొగ తాగే వాళ్ళు వస్తుంది. ఈ మధ్యకాలంలో పొగ తాకకుండా కూడా సిఓపిడి అనే జబ్బు, అంటే నాన్ స్మోకింగ్ సిఓపిడి అనేది భారతదేశంలో సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. దీనికి ముఖ్యమైన కారణం వాయు కాలుష్యం. చూసినట్టయితే భారతదేశంలో మరణాలు కనుక చూసినట్టయితే ఈ సిఓపిడి జబ్బు వలన 2వ స్థానంలో ఉంది ఈ సిఓపిడి. కాబట్టి ఈ కాలుష్యం లెవెల్స్ ఇలానే పెరిగిపోతూ ఉంటే భారతదేశంలో ఎక్కువ మంది దీని బారిన పడటం, చనిపోవటమే కాకుండా దీనివల్ల మరి హాస్పిటల్స్లో అడ్మిట్ అవటం, తద్వారా మరి ఎకానమీ దెబ్బతింటం ఇవన్నీ కూడా అవుతుంది. అంతేకాకుండా మరి ఈ గర్భిణీ స్త్రీలు కనుక ఈ వాయు కాలుష్యానికి కనుక గురైనట్టయితే అవి పుట్టబోయే బిడ్డ మీద కూడా దాని ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే మనలో మనం పుట్టకుండానే మనం వాయు కాలుష్యానికి గురవుతూ ఉన్నాం. అంటే పుట్టే బిడ్డ తక్కువ బరువుతో పుడతాం, అంగవైకల్యంతో పుడతాం, లేకపోతే పుట్టిన తర్వాత చనిపోవటం, వెంటనే చనిపోవటం ఇట్లాంటివి జరుగుతుంది. అట్లానే గుండె సంబంధించిన వ్యాధులు కూడా ఈ వాయు కాలుష్యం వలన పెరిగిపోతూ ఉన్నాయి. గుండె సంబంధించి అంటే హార్ట్ స్ట్రోక్స్ రావటం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ 2.5 కంటే తక్కువ మోతాదులో ఉన్నాయి. అవి శరీరంలోని మిగతా అవయవాలకు కూడా రక్తనాళాల ద్వారా వెళ్తుంది. కాబట్టి దీని ప్రభావం గుండె మీద, ప్రభావం బ్రెయిన్ మీద కూడా ఉంటుంది. బ్రెయిన్ మీద ప్రభావం వలన స్ట్రోక్స్ రావటం, కాలు చేయి పడిపోవడం జరుగుతుంది. గుండె అటాక్స్ వచ్చే అవకాశం ఉంది, హార్ట్ అటాక్స్. అంతేకాకుండా మరి ఇది పురుషుల్లో ఈ స్పామ్స్ మీద కూడా యాక్ట్ చేయడం వలన పిల్లలు పుట్టకపోవటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంది. మరి కాలుష్యం వలన ఈ మధ్య అధ్యయనంలో డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కూడా పెరిగిపోయే అవకాశం ఉందని చెప్తుంది. కాబట్టి శరీరంలో కేవలం ఊపిరితిత్తుల మీద కాకుండా ఈ వాయు కాలుష్యం శరీరంలో అన్ని అవయవాల మీద కూడా దీని ప్రభావం చూపిస్తూ ఉంది. ఈ మధ్య అధ్యయనంలో బ్లాడర్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ కారణం ఈ వాయు కాలుష్యం వలన చెబుతుంది. ఇంకా చూసినట్టయితే క్యాన్సర్లో ఈ మధ్య అధ్యయనంలో నాన్ స్మోకింగ్ క్యాన్సర్ 40%. అంటే వాళ్ళు ఎలాంటి పొగ మామూలు ఏంటంటే సిగరెట్ తాగితే క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు. సిగరెట్ తాగకపోయినా ఈ క్యాన్సర్లో 40% మంది నాన్ స్మోకర్స్లో క్యాన్సర్స్ వస్తూ ఉంది. దీనికి ముఖ్యమైన కారణం వాయు కాలుష్యం. ఓకే సార్. శ్రీకుమార్ గారు, అసలు మనం పీల్చే గాలి ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి చాలా రకాలుగా కలుషితం అవుతుంది. మనకి వచ్చే పరిశ్రమల నుంచి కావచ్చు, లేకపోతే వాహనాల నుంచే కాకుండా మనం పెట్టే వ్యర్థాలు తగలబెట్టడం కానీ ఇలా చాలా రకాలుగా చెప్పారు. అంటే ఇవన్నిటికీ మానవ తప్పిదాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అంటారా? అవునండి, ఇది ఆంథ్రోపోజెనిక్ అంటాం. అంటే మానవులు చేసే చర్యల వల్ల అనేక రకాలుగా కాలుష్యం అవుతుంది. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం ప్యాడీ కల్టివేషన్ చేస్తామండి. మనం మా ఆహారం ముఖ్యంగా రైస్. ఈ రైస్ కల్టివేషన్కి ఎప్పుడైతే నీళ్లు ఎక్కువగా నిల్వ ఉంచుతామో, ఎక్కడైతే మురుగు కానీ నీళ్లు నిల్వ ఉన్న చోట నుంచి మీథేన్ అనే గ్యాస్ లీక్ అవుతూ ఉంటుందండి. అంటే కుళ్ళిపోయిన వాటి నుంచి కానీ వ్యర్థాల నుంచి. అలాగే పశు వ్యర్థాలు, కోళ్ల ఫార్మ్స్. ఇప్పుడు మనకు నాన్ వెజిటేరియన్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది. పౌల్ట్రీ ఫార్మింగ్, క్యాటిల్ ఫార్మింగ్, గోట్ ఫార్మింగ్, అన్ని రకాల ఫార్మింగ్స్ చేస్తా ఉన్నాం. ఈ ఫార్మింగ్ వల్ల ఏమవుతుందంటే వాటి వ్యర్థాల్లోంచి మీథేన్ అనే గ్యాస్ వస్తుందండి. మెయిన్ కల్ప్రిట్, వీటిని గ్రీన్ హౌస్ గ్యాస్ అంటాం. కార్బన్ డైఆక్సైడ్తో పాటు, సల్ఫర్ డైఆక్సైడ్తో పాటు, నైట్రస్ ఆక్సైడ్తో పాటు మీథేన్ కూడా చాలా ప్రధానమైనటువంటి శత్రువు అనమాట. సో మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి. రెండోది పాలిన్ గ్రెయిన్స్ అంటాం. కలుపు మొక్కల నుంచి, వీడ్స్ నుంచి, ఫ్లవర్స్ నుంచి, అనేక రకాల వృక్షాల నుంచి, బుషెస్ నుంచి కూడా పాలిన్ గ్రెయిన్స్ అంటాం. మగ పిప్పొడి రేణువులు.
అంటే సహజంగా వాటి యొక్క సంక్రమణం పాలినేషన్ జరుపుకోవడం కోసం ఆ పిప్పటి రేణువులు గాలిలో వదులుతాయి. ఈ పాలిన్ గ్రెయిన్స్ 2.5 ppm ఉన్నటువంటి వీటితో చాలటం వల్ల చాలా ఎలర్జెంట్స్ అండి. ఎలర్జీస్ అంటే స్కిన్ సంబంధించిన ఎలర్జీస్, ర్యాషెస్ కానీ, సోరియాసిస్ కానీ, డెర్మటైటిస్ కానీ అలాగే మెలనోమా అనే క్యాన్సర్ రావటానికి కానీ కారణం అవుతాయి. ఇవి కాకుండా వాటర్ వేపర్, గాలిలో మనకి ఉన్నటువంటి వాటర్ వేపర్ కానీ, మాయిశ్చర్, స్మోక్ అండ్ ఫాగ్ కలిపితే స్మాగ్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కాలిఫోర్నియా స్మాగ్ కానీ, లండన్ స్మాగ్ కానీ, చాలా స్మాగ్స్ అంటే ఈ పొగమంచు కొన్ని వేల మందిని, లక్షల మందిని చంపినట్టుగా చరిత్రలో రికార్డ్ అయి ఉంది. అంటే ఈ స్మాగ్ అనేది మనం ఓపెన్ బర్నింగ్ చేయటం వల్ల, అది ప్లాస్టిక్ కావచ్చు, చెత్త కావచ్చు, ఇంట్లో మనం వాడేటువంటి, ఇప్పుడు అందుకే గవర్నమెంట్ ఏం చేసింది, దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది, స్మోక్లెస్ చుల్హాస్ అని, పొగలేని సెగలేని పొయ్యిలు వాడమని చెప్తుంది. పొగ పొయ్యి వల్ల క్యాట్రాక్ట్ రావడానికి అవకాశం ఉందండి. వీటిలో అంతేకాకుండా ఈ పొగ ఎప్పుడైతే మనం గాలిలోకి చేరుతుందో దీంతో పాటు సూత్ అంటామండి. సూత్ అంటే కార్బన్ పార్టికల్స్, నల్లటి పొడి లాంటిది. ఈ మసి ఎప్పుడైతే చేరుతుందో ఇది గ్లేషియర్స్ మీద, ముఖ్యంగా హిమనదాలు, మంచుల మీద పడి వాటి యొక్క ఆల్బిడో ఎఫెక్ట్ అంటామండి. చంద్రకాంతి ఎట్ట అయితే భూమి మీదకి వస్తుందో భూమి మీద నుంచి కాంతి స్పేస్లోకి వెళ్ళాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ రిఫ్లెక్షన్ కెపాసిటీని గ్లాషియర్స్ తగ్గించేయటం వల్ల ఇవి మెల్ట్ అవడానికి అవకాశం ఉందండి. భవిష్యత్తులో ఇది గ్లోబల్ వార్మింగ్కి బాగా దారితీస్తుంది. కాబట్టి అలాగే ఫ్లైట్స్ యొక్క ట్రావెల్ ఎక్కువైపోయింది, మనకి ఏరోజాల్ ఎమిషన్స్ పెరిగిపోయినాయి, ఇలాగే పాలిన్ గ్రెయిన్స్ పెరిగిపోయినాయి. తర్వాత మనం ప్లాస్టిక్స్, పనికిరాని టైర్లు వీటిని తగలబెడతా ఉంటారు మనకు రోడ్లు వేసేటప్పుడు. ఈ రోడ్లు వేసి తగలబెడితే వాటిలోంచి డయాక్సిన్ అండ్ ఫ్యూరాక్సిన్ అనే కెమికల్స్ వస్తాయండి. పాలీఆరమేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం, PAH. ఇవి కూడా SP10, SP2.5తో పాటు కలుస్తాయి. తర్వాత VOC అంటామండి, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ఇవి పెయింట్స్లోను, డైస్లోను, అంటే మీరు కార్లు పెయింట్ వేసేటప్పుడు స్ప్రే పెయింట్ కొడుతుంటారు, ఇళ్ళకి వేసేటప్పుడు పెయింట్స్ వేస్తుంటారు. ఈ పెయింట్స్ అని ఎవాపరేట్ అవుతాయి. సో కాబట్టి మనం ఎక్కడ వాడిన ఎక్రిలిక్స్, ఎనామిల్స్, పెయింట్స్ కానీ ఇవన్నీ కూడా మనకు యాడింగ్ అండి, ఒకదానికొకటి తోడవుతా ఉన్నాయి. కాబట్టి ఒకటి కాదనమాట, ఇది మల్టిపుల్ కాంట్రిబ్యూషన్. ఎంత ప్రమాదకరంగా తయారవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం మన వాతావరణం మొత్తం కూడా అనేక రకాలైన రసాయనాలతో కలిసిపోవటం వల్ల వాయు కాలుష్యం మన ఆరోగ్యం యొక్క ఆయుష్ని తగ్గించడమే కాకుండా ఎన్నో రకాల వందల వ్యాధుల్ని, కొత్త వైరస్లు పుడటానికి కూడా ప్రధానమైన కారణం అండి. ఇప్పుడు కరోనా లాంటి వైరస్లు ఒక ఎస్టిమేషన్ ఏంటంటే వాయు కాలుష్యం ఇదే రేటును కొనసాగితే రాబోయే దశాబ్ద కాలంలో కరోనా కన్నా తీవ్రమైన వాయస్సులు రావచ్చు అనేది, అంటే వైరస్లు రావచ్చు. ఎందుకంటే ఎయిర్ బోర్న్ డిసీజెస్ అంటాం వీటిని. ఇది చాలా ప్రమాదం అండి, అందుకని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సార్. ప్రసన్న కుమార్ గారు, ఇప్పుడు ఢిల్లీ అయినా కానీ, హైదరాబాద్ కావచ్చు, విశాఖ కావచ్చు, ఏ రాష్ట్రాలైనా కూడా కాలుష్య నియంత్రణ కోసం ఏటా కోట్ల కొద్దీ ఖర్చులు చేస్తున్నారు. అయినా కూడా పరిస్థితులు ఎందుకు మార్పు రావడం లేదంటారు? కాలుష్య నియంత్రణ కోసం వేల కోట్ల ఖర్చు పెడుతున్నాం. కాలుష్యం పెంచే వ్యవస్థ లక్షల కోట్లలో పెరుగుతోంది. అది వాహనాలైనా, జనాభా అయినా, లేకపోతే రవాణా వ్యవస్థ అయినా, ఒకవైపు నుంచి అవి కూడా పెరుగుతూ పోతున్నాయి. సో ఏ స్థాయిలో అయితే మనకి కలుషితాలు విడుదలయ్యే వ్యవస్థ ఏర్పడుతుందో మన జీవన విధానంలోంచి, అంతకంటే ఎక్కువ స్థాయిలో కనుక కలుషితాలని మనం కంట్రోల్ చేసే వ్యవస్థ ఏర్పడితే అప్పుడు కంట్రోల్లోకి వస్తుంది. కానీ ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ లేనప్పుడు అది కంట్రోల్లోకి రాదు. ఇప్పుడు ఉండే పరిస్థితి అదే ఉంది. మనకి పట్టణాల్లో జనాభా పెరగడం, వాహనాల జనాభా పెరగడం, వాహనాల సాంద్రత పెరగడం, ఆ పెరుగుతున్న సాంద్రత ద్వారా కాలుష్యం సాంద్రత పెరగడం, ఇవి జరుగుతున్నాయి. అయితే ఇంకో వైపు నుంచి ఏం జరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతోంది. టెక్నాలజీలో భాగంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అంతా వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బస్సులు అన్ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ గా షిఫ్ట్ చేస్తున్నారు. ఢిల్లీ ప్రాంతంలో అయితే కంప్లీట్ గా ఐదర్ సిఎన్జి కానీ లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ రన్ అవుతున్నాయి బస్సెస్ లో. అట్లాగే మామూలుగా సొంత వాహనాలు, పర్సనల్ వెహికల్స్ లో కూడా చాలా మార్పు వచ్చింది. ఢిల్లీలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకి షిఫ్ట్ అవుతున్నారు. ఈ మార్పు జరుగుతోంది. కానీ ఏ స్థాయిలో అయితే కాలుష్యం విడుదల అవుతుందో, ఏ స్థాయిలో అయితే వాతావరణంలో మార్పులు వస్తున్నాయో, వాతావరణంలో మార్పు కూడా చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం హైదరాబాద్ లో కూడా చాలా ప్రాంతాల్లో 6, 7, 8, 9, 10 డిగ్రీల టెంపరేచర్ మనం చూసాం.
తెలంగాణ, ఆంధ్రాలో కూడా మనం చాలా ప్రదేశాల్లో టెంపరేచర్ లో అవడం చూస్తున్నాం. టెంపరేచర్ లో అవ్వగానే ఏమవుతుంది, దాన్ని తట్టుకోవడానికి మనకి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళు కట్టెలు కాల్చడమో, లేకపోతే బొగ్గును కాల్చడమో, లేకపోతే చెత్త కాల్చడమో, ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ మెథడ్ ని వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళు ప్రయత్నం చేస్తారు. స్వెటర్ వేసుకుని మనం చలిని తప్పించుకోవడానికి ఇంట్లో ఉండొచ్చు, కానీ బయట పని చేసే వాళ్ళు స్వెటర్ వేసుకుని చలిలోంచి తప్పించుకునే అవకాశం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మంట పెట్టి అక్కడ ఉండే చెత్తని కాల్చి దాని ద్వారా వాళ్ళు వేడిని పొందడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని సామాజిక బాధ్యతగా బయట పని చేసే వాళ్ళందరికీ కూడా ఈ వెచ్చదనం కలిగించే లాంటి బట్టలు వాళ్ళకి సప్లై చేయడం కానీ, అట్లాగే ఏ స్థాయిలో అయితే మనకి కాలుష్యం పెరుగుతోందో ఆ స్థాయిలో కాలుష్యం అరికట్టడానికి టెక్నాలజీని కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీని తీసుకొచ్చిన తర్వాత దాన్ని మనం వాడకంలోకి తీసుకురావడం కూడా అంతే అవసరం. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం వస్తూనే ఉన్నాయి, కానీ దాన్ని వాడకంలోకి తీసుకురావడం అంత ఫాస్ట్ గా రావట్లేదు. కాబట్టి దాన్ని స్పీడ్ పెంచడానికి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే దాని మీద సబ్సిడీస్ ఇవ్వడం కానీ, లేకపోతే ఆ ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం కానీ చేస్తోంది, రోడ్ ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం కానీ చేస్తోంది. ఇట్లా ఒక ప్రయత్నం జరుగుతుంటుంది. కానీ ఈ ప్రయత్నం ప్రయత్నం ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ మనం ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతామో అప్పుడు కాలుష్యాన్ని నియంత్రించగలుగుతాం. కానీ అవసరం ఎక్కువ ఉండి మన ప్రయత్నం తక్కువ ఉంటే గనక ఇప్పుడు ఉండే సమస్య మనం అనుభవిస్తాం. ఇంకొక మాట, ఇప్పుడు భారతదేశం లాంటి ప్రదేశాలు ఉష్ణమండల దేశాల్లో సాధారణంగానే దుమ్ము ధూళి ఉంటాయి. మనం ఏ పని లేకుండా కూడా ఇంటికి తలుపులన్నీ వేసేసినా కూడా ఒక వారం రోజుల తర్వాత మనం తలుపులు వేసి లోపలికి వచ్చి చూస్తే మొత్తం దుమ్ము ధూళి ప్రతి దాని మీద దుమ్ము కనిపిస్తుంది మనకి, ప్రతి వస్తువు మీద. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండే సహజమైన పరిస్థితి. కాబట్టి మన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మిగతా డెవలప్డ్ కంట్రీస్, కోల్డ్ కంట్రీస్ లో ఉండే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లు సేమ్ కావు. అందుకనే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సమీర్ యాప్ అని తీసుకొచ్చి మన ఇండికేటర్స్ ని, మన పరిస్థితుల్ని బట్టి ఏం చేయాలనే దాన్ని వాళ్ళు బేరేజ్ వేయడానికి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థని మనం వాడకంలోకి తీసుకురావడమే. వ్యవస్థ వచ్చింది, కానీ వ్యవస్థలో ఉండే ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు వాడుకుంటూ లొకేషన్ వైజ్ మనం ఇంకా దీని వాయు కాలుష్య కొన్ని గణాంకాలు తీసుకొచ్చే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకుంటే, ఆ ఎక్విప్మెంట్ ని మనం ఎక్కడిక్కడ ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉండే క్వాలిటీ ఆఫ్ ఎయిర్, అంటే థర్మామీటర్ ద్వారా మన టెంపరేచర్ తెలుసుకుంటే జ్వరం ఉంది అన్నప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకుంటాము, ఎయిర్ క్వాలిటీ పాడైంది అని మన ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ పాడైందని తెలిస్తే దానికి చర్యలు కూడా అదే మొత్తంలో తీసుకున్నప్పుడు మనం ఎయిర్ క్వాలిటీని వెల్కమ్ బ్యాక్. సుభాకర్ గారు, ఓ పక్కన కాలుష్యం పెరిగిపోతుంది, మరో పక్కన శీతల గాలులు ప్రమాదకరంగా మారుతున్నాయి. సో చిన్నారులు, వృద్ధులు కూడా ముప్పు పెరుగుతోందని అంటున్నారు. అసలు ఏ పరిస్థితుల్లో ఉన్న వారికి జాగ్రత్తలు అవసరం అంటారు? అంటే ఈ వాయు కాలుష్యం వలన ఎలాంటి జబ్బు లేని వాళ్ళు కూడా దీనివల్ల భారీ గురయ్యే అవకాశం ఉంది. కాకపోతే మీరు అన్నట్లు పిల్లల్లోనూ వృద్ధుల్లోనూ ఈ వాయు కాలుష్యం వల్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. దాని మీద వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆల్రెడీ కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఆస్మా రోగులు కానీ, లేదా సిఓపిడి అనే జబ్బు ఉన్న రోగులు కానీ, ఆల్రెడీ దీర్ఘకాలిక జబ్బులు ఉంటాయి, ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ అని, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు, వీళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఆస్మా ఉన్నవాళ్ళు మామూలుగా ఇన్హేలర్ ఓ రోజుకి ఒకసారి వాడితే ఇప్పుడు ఈ కాలుష్యం ఉన్నప్పుడు ఎక్కువసార్లు వాడాల్సిన అవసరం ఉంది. అయితే మీరు వీళ్ళు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా మార్నింగ్ వాక్ చేసే అలవాటు ఉన్నవాళ్ళు పొద్దున్నే, ఈ చలి ఎక్కువగా ఉంటుంది, ఆ చలి ఎక్కువగా ఉండటం వలన కాలుష్యం కూడా మంచు వలన అక్కడే కేంద్రీకృతం అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ కాలుష్య బారిన ఎక్కువ పడే అవకాశం ఉంది. అందుకని వాళ్ళు కనుక ఈ మార్నింగ్ వాక్ చేసే ఒక అలవాటు ఉన్నట్లయితే కొంచెం ఎండ వచ్చిన తర్వాత మార్నింగ్ వాక్ చేయాలి. అంతేకాకుండా వీళ్ళకి న్యూమోనియాస్ వచ్చే అవకాశం ఉంది, ఆస్మా కానీ. ఆ న్యూమోనియా రాకుండా ఈ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి.
అంటే ఫ్లూ వ్యాక్సిన్ కానివ్వండి, న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా మేము ఎవరైతే వృద్ధులు పిల్లలు ఉన్నారో అట్లానే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ కూడా మేము తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ తీసుకోమని చెబుతాం. ముఖ్యంగా ఈ చలికాలం సీజన్లో ఫ్లూ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, సరైన గంటలు నిద్రపోవటం, బయటికి అనవసరంగా పని లేకుండా బయటికి ఎక్కువ జనసాంద్రత ఉన్న సమూహాల్లో ఉన్న ప్రాంతాల్లో కానివ్వండి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు మరి ఇంట్లో ఉండే ప్రయత్నం చేయాలి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో కనుక వాళ్ళు బయటకు వెళ్లాల్సిన అవసరం వస్తే వాళ్ళు మాస్క్ ధరించాలి. ఈ సాధారణంగా మనం యూజ్ చేసే మాస్కులు ఈ కాలుష్యాన్ని నుంచి ఎదుర్కోవడానికి ఉపయోగపడవు. ముఖ్యంగా N95 మాస్కులు కానీ లేకపోతే అన్నిటికంటే మంచి మాస్కులు KN99 మాస్కులు కానీ, ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు పిల్లలు ఆల్రెడీ దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్ళు వీళ్ళు తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు కానివ్వండి, పెళ్ళిళ్ళకి అలాంటి మరి ఫెస్టివల్స్ కానీ వాటిలో వీళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఉంటే మంచిది. ఇంటి పట్టున ఉండటం, సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, అట్లనే వాళ్ళకున్న జబ్బుల్ని పూర్తిగా నియంత్రించుకోవడానికి డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వృద్ధులు పిల్లలే కాకుండా ఆల్రెడీ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు అంటే శ్వాసకోశ వ్యాధి సమస్యలు ఉన్నవాళ్ళు మరి కొంతవరకు ఈ వాయు కాలుష్యం గురించి కొంతవరకు రక్షణ తీసుకోవచ్చు. రైట్ సార్. శ్రీకుమార్ గారు, రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో కూడా ఇదే కాలుష్య నియంత్రణ కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డులన్నీ ఉన్నాయి కదా, మరి వాళ్ళ లక్ష్యాల్లో ఏ మేరకు చేరుకుంటున్నారు? అంటే మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్య నియంత్రణ మండలి అనేది రీజనల్ స్థాయిలో అయినా సెంట్రల్ స్థాయిలో అయినా వాటి పరిధి చెప్పాలంటే కొంతవరకే పరిమితం అండి. అంటే అది అన్ని పారిశ్రామిక కాలుష్యాలు, హాస్పిటల్ వేస్టు ఇలా ఎక్కడైతే సెంట్రలైజ్డ్గా జరుగుతుందో వాటిని చేయగలుగుతుంది. కానీ హోలిస్టిక్గా అంటే మనం అనుకున్నట్టుగా భిన్నంగా ఇప్పుడు పొలాల్లో కాల్చేటువంటి చెత్తను కానీ ఇవన్నీ అలాగే గాలిలో వచ్చేవి కానీ నియంత్రించాలంటే కష్టం. అందుకనే 1992లో రియో ఎర్త్ సమిట్ జరిగిన తర్వాత ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 5న జరుపుకుంటాం. దానిలో భాగంగా ప్రతి క్యాబినెట్లో కూడా ఒక పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉండాలని, దాని కింద ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ కానీ అన్నీ తీసుకొచ్చి చాలా సమూలమైన మార్పులు చేశారు. దాని తర్వాత అది సరిపోవని తెలిసిన తర్వాత కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని ఇప్పుడు 1 to 29 జరిగినాయండి. మనకి టోక్యో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కానీ, ప్యారిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కానీ మనకు చాలా ప్రధానమైనవి. దీనిలో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ఎమిషన్స్ తగ్గించాలని, అంటే అన్ని రకాలైన ఉద్గారాలని, అది పరిశ్రమలైనా, ఆటోమొబైల్స్ అయినా, లేదా ఏసీలైనా, మీ ఇంట్లో ఉన్న పరికరాలు, అవి విద్యుత్ పరికరాలు, హీటింగ్ ఎలిమెంట్స్ కానీ కూలింగ్ ఎలిమెంట్స్ కానీ ఏవైనా కానివ్వండి. ఉదాహరణకి మన జెరాక్స్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, అమోనియా వాడతారు అక్కడ. అమోనియా చాలా 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 టాక్సిక్ అండ్ చాలా ప్రమాదకరమైంది. అది రీప్రొడక్టివ్ సిస్టమ్ అని కూడా అమోనియా ఎక్కువైంది అనుకోండి, ఓజోన్ కానీ, అవి మేల్ యొక్క స్పెర్మ్ కౌంట్ని బాగా భయంకరంగా ప్రభావితం చేయొచ్చు, అంటే ఎయిర్ యొక్క పొల్యూషన్ వల్ల. వీటన్నిటిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ నియంత్రించలేవండి, అంటే దానిలో పరిధిలోకి తీసుకురాలేదు. మీ ఇందాక మన ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు టెక్నాలజీ చాలా ర్యాంపేజ్లో వెళ్ళిపోతూ ఉంది. టెక్నాలజీలో వచ్చే విషపరిణామాలని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ బోర్డ్స్కి అంత విస్తృతమైనటువంటి నాలెడ్జ్ కానీ, అధికారం కానీ, ఎక్విప్మెంట్ కానీ, మ్యాన్ పవర్ కానీ ఇవ్వలేదు. కాబట్టి మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏం చెప్తుందంటే, మన దేశం సైన్ చేసిందండి, చాలా ఇంపార్టెంట్ విషయం, 2070 నాటికి జీరో ఎమిషన్ చేస్తామని మనం సంతకం చేశాం. 2030 నాటికి దాదాపు 300 నుంచి 500 గిగావాట్ల పవర్ని రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే మనం సాంప్రదాయ విద్యుత్ ఏదైతే మనం థర్మల్ పవర్ వాడుతూ ఉన్నామో ఉద్గారాల ద్వారా వచ్చేవి, కోల్ బర్నింగ్ కానీ ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్ ద్వారా మనం భయంకరమైన పొల్యూషన్కి కారణం అవుతున్నాం ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారా. వాటిని తగ్గించేసి సోలార్ ఎనర్జీని కానీ బయో ఎనర్జీని కానీ వాడతామని చెప్పి ఎమిషన్ ఫ్రీ ఎనర్జీ, అంటే గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ, ఇవి తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ యొక్క పరిధిని ఏం చేయాలంటే, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో మనం సైన్ చేసిన దానికి అనుగుణంగా క్లైమేట్ చేంజ్ కంట్రోల్ అండ్ పొల్యూషన్, లేదా క్లైమేట్ చేంజ్ మానిటరింగ్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది మార్చాలి. అంటే వాటి యొక్క దాంట్లో సైంటిస్టులను కూడా పెట్టాలండి. కేవలం ఇంజనీర్లను పెట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ని ఆ పరిశ్రమలు, ఇప్పుడు మనం చూసాం పాలిస్టైరీన్ లీక్ అయినప్పుడు
ఎల్జీ పాలిమర్స్ వైజాగ్లో అది స్టైరిన్ గ్యాస్ వస్తే ఎలా ట్రీట్ చేయాలో డాక్టర్స్కి కూడా తెలియదు. అక్కడ స్టైరిన్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అర్థం కాల. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు మిథైల్ ఐసోసైనైడ్ వస్తే మిక్ గ్యాస్ లీక్ అయినప్పుడు ఇవన్నీ వాయు కాలుష్యాలేనండి. విజయవాడలో బెంజీన్ లీక్ అయితే బెంజీన్ తాలూకా ఎంత ప్రభావం ఉంటుంది అది డాక్టర్స్కి మనకు అర్చన లేదు. కాబట్టి రసాయనిక పరిశ్రమలు వస్తూ ఉన్నాయి కొత్తగా. ఈ వచ్చే రసాయనిక పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం చాలా వెరైటీగా ఉంటుంది. అంటే దాని యొక్క సెకండరీ ఎమిషన్స్ అంటాం వీటిని. ప్రైమరీ ఎమిషన్, సెకండరీ ఎమిషన్, వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి చాలా పకడ్బందీ ఒక అధునాతనమైనటువంటి వ్యవస్థని శాస్త్రవేత్తలు సాంకేతిక సెన్సార్స్తో, ఇప్పుడు మనకి ఫోన్లో యాప్ వచ్చిందండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపిస్తుంది మనకి మీ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత అని. అలా పాలిన్ గ్రెయిన్స్ సంబంధించిన యాప్ కూడా వచ్చేసింది. ఇలా మీరు ప్రతి సెన్సార్స్ని డెవలప్ చేసుకుని ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రతి చోట మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో మీ ప్రాంతంలో వాయు కాలుష్య పరిస్థితి, ఎయిర్ క్వాలిటీ ఈ లెవెల్లో ఉంది, మీరు తక్షణం ఈ ఏరియాల్లో తగ్గించుకోండి అని మనం అప్రమత్తం చేసే విధంగా పీపుల్ పార్టిసిపేషన్, అంటే పబ్లిక్ పీపుల్ కాదు గవర్నమెంట్ కలిసి పనిచేయాలి, శాస్త్రవేత్తలు కూడా. ఇది అవేర్నెస్ తీసుకురావాలండి, క్యాంపెయిన్ జరగాలని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. ప్రసన్న కుమార్ గారు, కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి మనిషిపై రోజుకి సగటున 2 సిగరెట్లు కాలిస్తే పడే దుష్ప్రభావం పడుతోందని ఏక్యూఐ గణాంకాలు చెబుతున్నాయి. మరి ఢిల్లీ ఆ లెక్క 30 అంటున్నారు. ఈ పరిస్థితిని మార్చేది ఎలా అంటారు? ఈ పరిస్థితుల్ని మార్చాలి అంటే ఇందాక అనుకున్నట్టుగా ఏ సమస్య, ఎన్ని రకాల రూట్స్ ఉన్నాయి ఈ సమస్యకి, రూట్ వైజ్ మనం ఫోకస్ చేయాలి దాన్ని నియంత్రించడానికి. ఎట్లయితే ఏ రూట్ లో అయితే మనకి ట్రాఫిక్ జామ్ అవుతుంటే ఆ రూట్ కి ఆల్టర్నేట్ రూట్స్, ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్స్ క్రియేట్ చేసి ట్రాఫిక్ జామ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. అట్లాగే కాస్ట్ సెంటర్ అప్రోచ్ అంటారు. ఆ కాస్ట్ సెంటర్ అప్రోచ్ లో ఎక్కడ ఎక్కువ ఏ సోర్స్ తోటి మనకి ఎక్కువ కాలుష్యం వస్తుందో, ఏ సమయంలో ఏ సోర్స్ లోంచి ఎక్కువ కాలుష్యం వస్తుందో ఆ సమయంలో ఆ సోర్స్ ని మనం అటాక్ చేయడానికి, దాన్ని ఇంపాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే దీంట్లో ఒకటి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, రెండోది రెగ్యులేటరీ ఏజెన్సీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ లాంటి వాటికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మూడోది ప్రజలకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నాలుగోది ఈ పరిశ్రమలు వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇందాక అనుకున్న పాయింట్ లాగానే ఇప్పుడు కార్బన్ న్యూట్రల్ ఇండస్ట్రీగా మార్చాలి, కార్బన్ న్యూట్రల్ సిటీగా మార్చాలి, కార్బన్ న్యూట్రల్ ట్రాన్స్పోర్ట్ గా మార్చాలి, కార్బన్ న్యూట్రల్ విలేజ్ గా మార్చాలి అనే ప్రణాళికలు ఉన్నాయి. వాటి మీద కూడా ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలి కన్సెంట్ కండిషన్స్ లో వీటిని కూడా కార్బన్ ని తగ్గించడానికి ఏం చేస్తున్నారు, సోలార్ ఎనర్జీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏం చేస్తున్నారు, వాటర్ హార్వెస్టింగ్ కి ఏం చేస్తున్నారు, ఆల్టర్నేట్ రిసోర్సెస్ కి ఏం చేస్తున్నారు, ఇవన్నిటి మీద వాళ్ళు వాటన్నిటికీ ఆదేశాలు ఇస్తున్నారు, వాటన్నిటిని కండిషన్స్ గా పెడుతున్నారు. అంటే ప్రతిదానికి ఒక సోర్స్ ని మనకి ఈ సోర్స్ ద్వారా వస్తుందని తెలుసుకున్నప్పుడు ఆ సోర్స్ ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి అనేది ఆ దాంట్లో ఎవరు పాత్రధారుల వైజ్ వాళ్ళకి టార్గెట్స్ పెట్టడం, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం, ఇది ఒక ప్రయత్నం. రెండోది ఏంటంటే ఎవరికి వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగానే కార్పొరేట్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువల్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, ఇన్స్టిట్యూషనల్ ఎన్వైరన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, కాలేజీల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, స్కూల్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఇండస్ట్రీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది బియాండ్ డ్యూటీ అండి. లా ప్రకారం, చట్ట ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దానికంటే ఎక్కువగా అది వాళ్ళ బాధ్యతగా, వాళ్ళ ప్రయత్నంగా, తమ పాత్రగా కూడా చేయడం అనేది అవసరం. ఇది వ్యవస్థ వైజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆయన పెయింట్ ఇండస్ట్రీ ఉంది అనుకోండి, పెయింట్ ఇండస్ట్రీ వాళ్ళ కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. అట్లాగే ఈ థర్మల్ పవర్ ఇండస్ట్రీ ఉంది, థర్మల్ పవర్ వాళ్ళ ఇండస్ట్రీ నుంచి వాళ్ళ ఎమిషన్స్ ని కంట్రోల్ చేయడానికి, వాటి ఇంపాక్ట్ ని తగ్గించడానికి ఏం చేస్తారో అది చూడాలి. వెహికులర్ ఇండస్ట్రీ ఉంది అనుకోండి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళ వైపు నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడానికి. అట్లాగే పెట్రోల్ అండ్ నేచురల్ గ్యాస్ ఉంది, వాళ్ళ రూట్ లోంచి మనకి లో సల్ఫర్ డీజిల్, లెడ్ ఫ్రీ పెట్రోల్ వచ్చినట్టుగానే ఇంకా తక్కువ కాలుష్యం పుట్టించేలాంటి ఇంధనాలను ఎలా తీసుకురావాలి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చర్యలు తీసుకోవాలి. రైట్ సార్. వెల్కమ్ బ్యాక్. శుభాకర్ గారు, ఇందాక మీరు చెప్పారు పొల్యూషన్కి చాలా కారణాలు ఉన్నాయని. పర్టికులర్గా మనకి హైదరాబాదు, వైజాగ్ లాంటి ప్రాంతాలను తీసుకుంటే ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కువసేపు అక్కడ 10-20 మినిట్స్ స్టక్ అయిపోతూ ఉంటాం. ఆ
వెహికల్స్ మాత్రం ఆన్లోనే ఉంచడం వల్ల ఆ స్మోక్ పీల్చడం వల్ల కూడా ఎక్కువగా వస్తుందని. కానీ అందరం మేము మాస్కులు వేసుకున్నాంగా, హెల్మెట్లు పెట్టుకున్నాం కదా అని అనుకుంటున్నారు. కానీ ఎంతమందికి మీరు ఇందాక చెప్పినట్టు ఈ KN99 మాస్కులు పెట్టుకోవాలి, వీటి వల్ల ఇలా సేఫ్ అవుతాం అనేది అవేర్నెస్ ఉందండి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇంకా అంటే కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి మాస్కుల మీద అవగాహన ఉంది. అయితే మనం వాడే సాధారణ సర్జికల్ మాస్క్ వలన ఈ పొల్యూషన్, ఇందాక చెప్పాం కదా, ఈ సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ 2 మైక్రాన్స్ టు 10 మైక్రాన్స్ అవి ఫిల్టర్ కాలు, అవి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి. కాబట్టి మనకి పొల్యూషన్కి గురి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా మరి N95 మాస్కులు, KN99 మాస్కులు మాత్రమే వాడాలి. ముఖ్యంగా అందరూ వాడకపోయినా ఎవరికైతే వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరికైతే ఈ పొల్యూషన్ వలన ఎక్కువ సెన్సిటివ్గా ఉండి వాళ్ళకి జబ్బులు వచ్చే అవకాశం ఉందో వాళ్ళు తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు పొల్యూషన్, నేను ఇంకో మాట కూడా చూద్దాం అనుకుంటున్నాను. పొల్యూషన్ కంట్రోల్లో కాలుష్య నియంత్రణ మండలి పాత్ర గురించి అడిగారు. కాలుష్య నియంత్రణ మండలి అనేది ఇందాక సార్ చెప్పినట్టు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటున్నారు. స్వచ్ఛందంగా కంట్రోల్ చేసుకోవాలంటే మన భారతదేశంలో అది కుదరదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరింతమైన ఈ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఫ్రీక్వెంట్గా చెకింగ్స్ చేసి పొల్యూషన్ లెవెల్స్ మోతాదుకి మించి ఉన్నాయో లేదో చేసి వాళ్ళ మీద ఫైన్స్ వేయటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం చేయాలి. అంతేకాకుండా అవుట్డోర్ పొల్యూషన్ కాకుండా ఇండోర్ పొల్యూషన్ వల్ల కూడా భారతదేశంలో ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారు. ఇండోర్ పొల్యూషన్కి కాలుష్య నియంత్రణ మండలి అనేది కంట్రోల్ చేయలేదు. ఇండోర్ పొల్యూషన్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం వాడే సెల్ ఫోన్లు కానివ్వండి, మనం వాడే టీవీలు కానివ్వండి, మనం వాడే కంప్యూటర్ల వల్ల కానివ్వండి, వీటన్నిటి వలన కూడా కాలుష్యం వస్తూ ఉంటుంది. ఆ కాలుష్యాన్ని నియంత్రించడానికి ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేది ఈ మధ్య చాలామంది వాడుతూ ఉన్నారు. ఆ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కనుక వాడినట్టయితే, అది కూడా ఒక్క ఎయిర్ ప్యూరిఫైయర్ పెడితే ఇంటి మొత్తానికి సరిపోదు, దానికి పరిణామం బట్టి ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ వాడాలి. ఆ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా వాడటం సరిగా వాడకపోతే దానివల్ల కాలుష్యం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ ఎయిర్ ప్యూరిఫైయర్లో ఉన్నటువంటి ఫిల్టర్స్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ట్రాఫిక్ మీద మరి ఢిల్లీలో ఇంతకుముందు ఈవెన్ ఆడ్ నెంబర్స్ అని చెప్పి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో అయితే మీరు స్పీడ్ లైన్లో వెళ్ళాలంటే కారులో ఒకళ్ళే ఉంటే ఆ స్పీడ్ లైన్లో వెళ్ళడానికి అవకాశం ఇవ్వరు. అట్లానే కొన్ని 4-5 ఉంటేనే ఆ స్పీడ్ లైన్లో వెళ్ళే అవకాశం ఉంది. అట్లానే మన భారతదేశంలో కూడా కొన్ని చట్టాలు తీసుకొచ్చి ప్రతి వాళ్ళు ఒక కారు వేసుకొని బయటికి రాకుండా కార్ పూలింగ్ ద్వారా ఎక్కువ మంది రావటం, అట్లానే ఇందాక ఎలక్ట్రిక్ వెహికల్స్కి మార్చడం, ఇవన్నీ చెప్పారు. ఇట్లాంటివన్నీ చేసినట్టయితే కాలుష్యాన్ని కొంతవరకు నియంత్రించవచ్చు. పూర్తిగా కాలుష్యం లేకుండా ఉండాలంటే మన గాలి తీసుకోవడం మానేయాలి. స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళకి కూడా క్యాన్సర్ రావడానికి కారణం ఏంటండి? అంటే ఇప్పుడు స్మోకింగ్ లేని వాళ్ళకి కూడా స్మోకింగ్ తాగిన వాళ్ళలో పాసివ్ స్మోకింగ్ అంటే నేను సిగరెట్ తాగితే నేను వదిలే గాలి వల్ల పక్కన వాళ్ళకి దాని అనర్థాలు వస్తాయి. అంతేకాకుండా వాతావరణంలో కాలుష్యం వల్ల కూడా నాన్ స్మోకింగ్ క్యాన్సర్స్ అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి. మా దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామంది చూస్తే 40% మందిలో వాళ్ళు ఎలాంటి పొగ తాగకపోయినా వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వస్తూ ఉండి, స్కిన్ క్యాన్సర్ వస్తున్నాయి. దీని అన్నిటికీ కూడా కారణం వాయు కాలుష్యం అని చెప్పుకోవాల్సి వస్తుంది. రైట్ సార్. శ్రీకుమార్ గారు, కాలుష్య నివారణపై దీర్ఘకాలిక పరిష్కారాలే మేలని CJI కూడా అన్నారు. మరి పర్యావరణ నిపుణులు అవేంటో కనుగొంటారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంటే ఆ దీర్ఘకాలిక చర్యలు ఎలా ఉండాలంటారు? ముఖ్యంగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 51AH ప్రకారం అండి, లివ్ విత్ సైంటిఫిక్ టెంపర్ విత్ హ్యుమానిటీ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే పౌరులకి హక్కులతో పాటు మన రాజ్యాంగం కొన్ని బాధ్యతలను కూడా సూచించింది. అంటే పౌరులు ఎలా ఉండాలి అనేది. సో CJI గారి యొక్క ఆకాంక్ష ఏంటంటే, మనం ఈ టెక్నాలజీ ఈవిల్స్ వల్లే వచ్చింది కాబట్టి ఈ కాలుష్యం అనేది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం మనం ఇప్పుడు, హరిత వాయువులు, బొగ్గు పులుసు వాయువు అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, మీథేన్, తర్వాత ఏసీల నుంచి వచ్చేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం హ్యాలోన్స్గా మార్చాం. అవి కాకుండా నేను చెప్పిన అమోనియా కానీ వీటన్నిటినీ కట్టడి చేయాలంటే నేను చెప్పినట్టు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో మనం సైన్ చేసినట్టు అనేక రకాల స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మనం ఇండోర్ ఎన్విరాన్మెంట్లో, ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, ఇండోర్ ఎన్విరాన్మెంట్లో మనం రకరకాలైనటువంటి స్ప్రేలు వాడుతూ ఉన్నాం. బొద్దింకల కోసం మందు,
దోమల కోసం మందు, అన్ని రకాలైనటువంటి కాయిల్స్ తగలబెడతాం, ఇంట్లో వాటర్స్ వాడతాం, పర్ఫ్యూమ్స్ వాడతాం. ఎనీ స్ప్రే అండి, మీరు అది పురుగు మందుల కోసం కొట్టండి, ఇంట్లో మంచి వాసన కోసం కొట్టండి. ఆల్ పర్ఫ్యూమ్స్ ఎవాపరేషన్ జరిగే ప్రతి వస్తువు, అది వాటర్ వేపర్తో సహా, అది స్మోక్ అవ్వచ్చు, ఫాగ్ అవ్వచ్చు, డస్ట్ అవ్వచ్చు, గాలిలోకి లేచిన సూక్ష్మ కణాలు ఏవైనా సరే, అవి కెమికల్ అయినా, అవి రసాయనాలైనా, పొగైనా, ఇవన్నీ కూడా కారణం చేస్తాయి. కాబట్టి వీటిని మానిటర్ చేయాలంటే సెన్సార్ వ్యవస్థని బాగా అభివృద్ధి చేయాలండి. కాబట్టి పరిశోధన జరగాల్సిన అవసరం చాలా ఉంది భారతదేశంలో. ఇది చాలా పెట్టుబడి కూడా అవసరం. కాబట్టి దాన్ని చేస్తూ మనం ఇటీవల కాన్ఫరెన్స్ మనకి సి క్యాంప్ అని బెంగళూరులో ఒక పెద్ద ఆవిష్కరణ వచ్చిందండి బయోటెక్నాలజీలో. బయో కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనం పర్యావరణంలో గాలిని ప్యూరిఫై చేయడానికి ఒక జీవ వ్యవస్థని రూపొందించారు అక్కడ. అలాగే గ్రీన్ ఆల్గే, బ్లూ ఆల్గే, సముద్రంలో ఉన్నటువంటి ఆల్గే ద్వారా ఆక్సిజన్ శాతాన్ని పెంచవచ్చు. ఆల్గే అనేది కార్బన్ డైఆక్సైడ్ సింక్ అనమాట. కార్బన్ని బాగా రెడ్యూస్ చేసి వాతావరణంలోకి ఆక్సిజన్ ఇస్తుందని యువ శాస్త్రవేత్తలైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఇద్దరు తెలుగు యువ శాస్త్రవేత్తలు మన గుడివాడ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే కనుక్కున్నారండి. అయితే కమర్షియల్ వైబుల్గా కనుక చేసినట్టయితే మనకు విస్తారమైన సముద్ర తీర ప్రాంతం ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే, అలాగే భారతదేశానికి. ఈ సముద్రంలో కనుక గ్రీన్ ఆల్గే, బ్లూ ఆల్గే పేరిస్తుంది. ఈ ఆల్గే ద్వారా మనం ఆక్సిజన్ యొక్క శాతాన్ని పెంచవచ్చు. సో గాలి నాణ్యత ఇంప్రూవ్ అవుతుంది. అంటే వీటిని బయో కంట్రోల్ మెజర్స్ అంటారు. అలాగే పెస్ట్ కంట్రోల్లో కూడా మనం పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ బదులు బయో కంట్రోల్ వాడినట్టయితే సిజేఏ గారి ఆకాంక్ష ఏంటంటే ఇవి బహుళముఖంగా అన్ని వైపుల నుంచి జరగాల్సినటువంటి ఒక వ్యవస్థ. గ్రీన్ బెల్ట్ పెంచుకోవటం, దుమ్ము తగ్గించుకోవటం, ఇలాంటి సెన్సార్స్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా శాస్త్రవేత్తల చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వము, శాస్త్రవేత్తలు, సైన్స్ కలిసి ఒక ఫ్యూచరిస్టిక్ పరిస్థితితో పనిచేయాలండి, భవిష్యత్తు ప్రణాళికను దృష్టిలో పెట్టుకుని. రైట్ సార్. ప్రసన్న కుమార్ గారు, వాయు కాలుష్యం ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ఎంత ప్రమాదకరంగా మారనుంది? దీని కట్టడిలో పౌరులు ఎలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందంటారు? పౌరులు వాయు కాలుష్యం గురించి తెలుసుకోవాలి. మొదటిది వాయు నాణ్యత ప్రమాణాలు ఏంటో తెలుసుకోవాలి. వాయు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మన వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవాలి అనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నా, లేకపోతే ఇండస్ట్రీ చేస్తున్నా, లేకపోతే లోకల్ గవర్నమెంట్, మున్సిపాలిటీస్, జిహెచ్ఎంసీ లాంటివి చేస్తున్నా, వాటితోటి అవి చేసే ప్రయత్నాలకి సపోర్ట్ చేయాలి. అట్లాగే ఇంతకుముందు అనుకున్నట్టు పంట వ్యర్థాలని మనం నియంత్రించాలి. పంట వ్యర్థాల నుంచి వచ్చే పొగని మనం నియంత్రించాలి, వాటి బర్నింగ్ నుంచి వచ్చే పొగని నియంత్రించాలి. అంటే ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు సామూహికంగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే దానికి వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ పంట వ్యర్థాలని బ్రికెట్స్ గానో పెల్లెట్స్ గానో మార్చి అక్కడ కాల్చకుండా, అక్కడ ఉండే పర్యావరణానికి నష్టం కాకుండా, అక్కడ పొగ పుట్టకుండా ఒక ప్రయత్నం చేయాలి. ఇలా ఎక్కడికక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ లో కూడా లో కాస్ట్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ వచ్చేసింది మార్కెట్ లోకి. డిఆర్డిఓ వాళ్ళ సపోర్ట్ తోటి, డిఆర్డిఓ వాళ్ళ ప్రయత్నంతో లో కాస్ట్ సెన్సర్ బేస్డ్ మనకి మానిటరింగ్ వ్యవస్థ వచ్చేసింది. ఆ వ్యవస్థని మనం వాడకంలోకి తీసుకొచ్చి ఎక్కడెక్కడ మనకి కాలుష్యం పెరుగుతుందో చూసుకుని దానికి మనం ఏం చేయాలి అనే ఒక ప్రయత్నం చేయాలి. అయితే ఇండివిజువల్స్ గా పనిచేయడం కంటే కమ్యూనిటీస్ గా పనిచేయడము, లొకాలిటీస్ గా పనిచేయడం తోటి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇండివిజువల్ గా మన ఇంటి ముందు మాత్రమే మనం చేయగలుగుతాము, కానీ మన వ్యవస్థ అంటే మన పక్కింటి నుంచి కూడా దోమ వచ్చి మనని కుట్టచ్చు, పక్కింట్లోంచి దుమ్ము కూడా మన ఇంట్లోకి రావచ్చు. కాబట్టి ఆ ఏరియా వైజ్, రెసిడెన్షియల్ అసోసియేషన్ వైజ్ ఒక ప్రయత్నం చేయాలి. అట్లాంటి ప్రయత్నమే ప్రతి చోట చేయాల్సిన అవసరం ఉంది. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నానికి కాలుష్య నియంత్రణ మండలి కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ సపోర్ట్ చేయాలి. దానికి సపోర్టింగ్ గా ఒక చట్టం కూడా, చట్ట సపోర్ట్ కూడా రావాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజల భాగస్వామ్యానికి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కి, పర్యావరణ క్వాలిటీని మానిటరింగ్ చేయడానికి ఈ మూడింటిని అనుసంధానం చేస్తూ, పర్యావరణ మానిటరింగ్ అనేది ప్రభుత్వం చేతిలోనో లేకపోతే నియంత్రణ మండలి చేతుల్లోనో కాకుండా ప్రజల చేతుల్లో ఉండాలి. ప్రజలు ఎప్పటికప్పుడు ఎట్లయితే నా జ్వరం ఏంటో డాక్టర్కే కాదు, నేను థర్మామీటర్ పెట్టుకుని నేను చూసుకుంటే నాకు తెలుస్తుందో, అట్లాగే నా వాయు నాణ్యత ప్రమాణాలు ఏమున్నాయి, వాయు కాలుష్య పరిస్థితి ఏముంది అనేది నాకు తెలియాలి.
తెలిస్తే దానికి ఇందాక అనుకున్నట్టు ఇంట్లో ఇండోర్ ఎయిర్ ప్యూరిఫైర్స్, నేను మా సో ఇంట్లో అటు indoor ఇటు air ప్రజలు, purifier అటు పరిశ్రమ వాడుతున్నాను. నిర్వాహకులు, ఇటు సైంటిస్టులు, ప్రభుత్వం అందరూ సమిష్టిగా ఉన్నప్పుడే దీన్ని కంట్రోల్ చేయగలుగుతామంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుభాకర్ గారు, శ్రీకుమార్ గారు, ప్రసన్న కుమార్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.